సర్వానికి కారణము భగవంతుడే. ఈ విశ్వములోన ఎందరో ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటారు. ఎంతోమంది ఉత్తములు సత్కర్మలు ఆచరిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు అని అంటే ఆ పరమాత్మనే చేయిస్తూ ఉన్నాడు. ఎందరో మహనీయులు సామాన్య మానవుల్లాగా ఈ భూమిపై అవతరిస్తూ ఉంటారు. ఇటువంటి మహనీయులు లోక కళ్యాణం కోసం కృషి చేస్తూ ఎన్నో రహస్యాలను, సృష్టి రహస్యాలను, దైవ రహస్యాలను లోకానికి అందిస్తూ ఉంటారు. ఈ సత్యానికి నిదర్శనమే ఫేమస్ సైంటిస్ట్, సుప్రసిద్ధ ఇండియన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు. ఆర్యభట్టు అనగానే చాలామందికి ఒక గొప్ప సైంటిస్ట్ అనే విషయం తెలుసు. విదేశాలలోన ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. వాళ్లకు ధీటుగా నిలిచిన వాడు ఆర్యభట్టు. ఎవరైనా సైంటిస్టులు ఇండియా గురించి మాట్లాడదలచి వస్తే ద ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే ఆర్యభట్టు. మరి ఎవరి ఆర్యభట్టు అని అంటే క్రీస్తు శకము 5వ శతాబ్దములోన అంటే 426ని 475 రెండు రకాల వాదనలు ఉన్నాయి. మొత్తానికి 400 సంవత్సరాల పీరియడ్లోన క్రీస్తు శకం పాట్నా అన్నటువంటి ఊరిలో జన్మించాడు. మనం కాశీకి వెళ్ళేటప్పుడు పాట్నా అనే స్టేషన్ వస్తుంది. ఒకనాడు దానిని పాటలీపుత్రము అనేవారు. ఆ దేశములో పుట్టాడు ఆర్యభట్టు. ఇప్పుడు సింపుల్గా పాట్నా అంటారంతే. మరి ఆర్యభట్టు సాధించినటువంటి విజయాలు ఏమిటివి అని అంటే అద్భుత విజయాలను, అద్భుత సిద్ధాంతాలను ఆర్యభట్టు ప్రతిపాదించాడు. ఎన్నో మ్యాథమెటికల్ థీరమ్స్ చెప్పడం జరిగింది. 1² + 2² + 3² n² n ఇంటూ n+1 ఇంటూ 2n+1 /6 అనే ఫార్ములా మీరు వినే ఉంటారు. విన్నట్లుంది స్వామి, మర్చిపోయినట్టున్నాం. ఈ ఫార్ములాను కనుగొన్నది ఎవరు అని అంటే ఆర్యభట్టు. 1³ + 2³ + 3³ n³ = 1 + 2 + n² కనుక్కున్నది ఎవరు అని అంటే ఈ ఆర్యభట్టు. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు ఆ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్, వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్? π × డయామీటర్ అని చెప్పినటువంటి సైంటిస్ట్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క వైశాల్యము ½ × బేస్ × హైట్ అని చెప్పినటువంటి మహనీయుడు. π = 3.1416 అని నిర్ధారించినటువంటి మహనీయుడు. చూశారా? ఈ విధంగా ఎన్నో విషయాలను మ్యాథమెటిక్స్ పరంగా కనుగొన్నాడు. ఇదంతా భౌతికం. ఇక రెండవది ఏంటంటే ఖగోళ శాస్త్రములో ఎన్నో రహస్యాలను చెప్పాడు. భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పినటువంటి ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు అని అంటే ఈ యొక్క ఆర్యభట్టే. మరి ఆర్యభట్టుకు ముందు చెప్పలేదా అని అంటే ఆర్యభట్టుకు ముందు ఇద్దరున్నారు. నెంబర్ 1 పైథాగరస్. పైథాగరస్ క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దములోనే
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది, అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ప్రతిపాదించాడు. ఇక నెక్స్ట్ అరిస్టోక్రస్ అన్నటువంటి ఒక సైంటిస్ట్ ఆర్యభట్టుకు జస్ట్ ఒక 100 years ముందు, అంటే ఒక శతాబ్ద కాలం ముందు పుట్టాడు. ఆయన కూడా ఇదే ప్రతిపాదించాడు. ఏమని? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది, గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి అని. ఇక 5వ శతాబ్దంలో ఆర్యభట్టు ఏం చేశాడంటే భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పాడు. అంతేనా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుంది అనేది చెప్పాడు. మనం ఏమంటామంటే మామూలుగా ఒక డే అన్నప్పుడు 24 hours అంటాం. కానీ ఆర్యభట్టు అక్యురేట్ టైం చెప్పాడు. మనం చెప్పేది లంసమ్ టైం. బట్ వాట్ ఈస్ ద అక్యురేట్ టైమ్ ఆఫ్ 1 day అని అంటే 23 hours 56 నిమిషాల 4 seconds. అది చూశారా? అంటే సెకండ్స్తో సహా చెప్పాడు. మనము జస్ట్ 24 hours అంటాం, కానీ ఆర్యభట్టు 23 గంటలు 56 నిమిషాలు 4 seconds అని చెప్పడం జరిగింది. అంటే అంత అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేశాడు. మన్వంతరానికి కాలం ఏమిటిది? వయస్సు ఏమిటిది? యుగానికి కాల పరిమాణం ఏమిటిది? యుగము, మన్వంతరము, కల్పము, వీటికి సంబంధించినటువంటి కాల పరిమాణాన్ని ఈ యొక్క ఆర్యభట్టు ఎస్టాబ్లిష్ చేశాడు. గొప్ప సైంటిస్ట్ ఈయన. అంతేకాదు అసలు ఒక గ్రహణము ఎందుకు వస్తుంది చెప్పాడు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అని మనం వింటూ ఉంటాం. అసలు ఒక గ్రహణము ఎందుకు వస్తుంది అనే రహస్యాన్ని ఓపెన్ చేశాడు ఆర్యభట్టు సైంటిఫిక్గా. ఏమిటిది? భూమి యొక్క నీడ చంద్రుని మీద పడినప్పుడు గ్రహణము ఏర్పడుతుంది అని చెప్పాడు. రాహు మింగాడు, కేతువు మింగాడు అని మనము కొన్ని కథలు వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆయన కొట్టిపాడేశాడు. ఆనాడే ఆయన ఖండించాడు. ఇవన్నీ కూడా పౌరాణికులు చిత్రీకరించారు. చూశారా? ఆర్యభట్టు చాలా ధైర్యంగా, సాహసోపేతంగా చెప్పాడు. రాహు, కేతువు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ కథలు మీరు వింటున్నవన్నీ కూడా కల్పితము, పురాణ కవులు, పండితులు కల్పించినవి. అసలుకు సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నప్పుడు ఆర్యభట్టు చెబుతాడు, భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ రకంగా గ్రహణాల గురించి చెప్పాడు ఆర్యభట్టు. చూశారా? పురాణాల్లోన ఎన్నెన్నో కల్పితాలు ఉంటాయి. మరి ఎందుకు అవన్నీ అలా చేశారు అని అంటే వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. మరి వేదములో రాహువు, కేతువు ప్రస్తావన లేదా అని అంటే ఉన్నది. నవగ్రహాల ప్రస్తావన వేదములో ఉన్నది. వేదములో మరి ఏం చెప్పబడింది అని అంటే రాహునాశం నో మృత్యుర్ధూమకేతు. ఇది వేదం చెప్పినటువంటి సందేశం. రాహునా శంనో మృత్యుర్ ధూమకేతు. రాహు శబ్దం వచ్చింది, కేతు శబ్దం కూడా వచ్చింది. రాహువు, కేతు, ఈ గ్రహాలు ఉన్నాయి అంతవరకే సత్యం. ఈ కథలున్నాయే అవి అసత్యము అని ఆర్యభట్టు ఆనాడే కుండ బద్దలు కొట్టి చెప్పాడు.
ఈ రకంగా ఆర్యభట్టు ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. ఒక్క సూర్యుడు మాత్రమే స్వయం ప్రకాశకుడు. ఇక చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా స్వయం ప్రకాశ వస్తువులు కాదు అన్నాడు. సూర్యుని యొక్క తేజస్సే పరావర్తనం చెంది అవి వెలుగుతూ ఉన్నాయి అని చెప్పినటువంటి మహనీయుడు. సూర్యుడు తిరుగుతున్నట్లు, నక్షత్రాలు తిరుగుతున్నట్లు మనకు కనిపిస్తాయి. అది భ్రమే గాని సత్యము కాదు. కారణం ఏమిటిది అని అంటే భూమి తిరుగుతూ ఉన్నది. భూమి తిరగడం వలన రాత్రి పగలు ఏర్పడుతూ ఉన్నాయి. అందువలన సూర్యుడు తిరుగుతున్నట్లు, నక్షత్రాలు కదులుతున్నట్లు మనకు భ్రమ కలుగుతుంది అని నిర్ధారించాడు. 23 సంవత్సరాల వయసులోనే ఒక అద్భుత గ్రంథాన్ని రచించాడు. దాన్ని ఆర్యభట్టీయం అని అంటారు. అది 108 శ్లోకాలతో కూడినటువంటి గ్రంథం. చూడండి, ఆర్యభట్టు ఏం చేశాడంటే ఆయన కేవలము మాటలు చెప్పేలేదు. తాను కనుగొన్నటువంటి మ్యాథమెటికల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఖగోళ శాస్త్రపు ఇన్వెస్టిగేషన్స్, భూమికి సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలను ఇవన్నీ కలబోసుకొని 108 శ్లోకాలలో సబ్జెక్ట్ను నిక్షిప్తం చేయడం జరిగింది. అవన్నీ మీరు చదువుకోవచ్చు శ్రద్ధ ఉంటే. ఇంకా మేమెక్కడ చదువుతాంలేండి, రోజు కరోనా గురించి వింటున్నాం. అవన్నీ కూడా సాంస్క్రిట్లో ఉంటాయి, చదువుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆర్యభట్టు సంస్కృత జ్ఞానం తెలిసినటువంటి ఒక పండితుడు. అంటే వేదాలను చక్కగా అధ్యయనం చేసి ఉంటాడు అని మనం ఊహించవచ్చు. ఎందుకు అని అంటే ఆయన యొక్క ఇన్వెస్టిగేషన్స్కు మూలము 2 కారణాలు. ఒకటి ఏమిటిది అని అంటే వేదము. ఇక రెండవది ఏమిటిది అని అంటే ఆయన చేసినటువంటి తపస్సు. పైథాగరస్ ఏ విధంగా అయితే తపస్సు చేశాడో ఆర్యభట్టు కూడా తపస్సు చేశాడు. ఇది చాలామంది తెలియదు. ఎంతసేపు ఒక సైంటిస్టును, ఒక మహనీయుడిని ఒక కోణంలో చూస్తున్నారే తప్ప వాట్ ఈస్ ద కంప్లీట్ యాంగిల్స్ ఆఫ్ ద మ్యాన్ అన్నది చూడడం లేదు. అందుకే ఈ ప్రపంచ స్వరూపంగానే ఉన్నది. ఒక సైంటిస్ట్ను పూర్తిగా అర్థం చేసుకున్నారనుకోండి, బొమ్మ బొరుసులాగా నాణ్యమునకు అటు ఇటు, వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు అవుతారు, గొప్ప తత్వవేత్తలు అవుతారు. చూశారా? వన్ సైడ్ చూస్తున్నారు, ఏమిటిదయా దేవుడు, ఏమిటిదయా స్వర్గము అంటున్నారు. మరి ఆర్యభట్టు ఏం చెప్పాడు? ఆయన దేవుడు ఉన్నాడు అని చెప్పడం కాదు, దేవుడు కోసం తపస్సు చేశాడు. భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఆయన ధ్యానములో ఎన్నో దర్శించినటువంటి విషయాలను పైథాగరస్ లాగా చెప్పాడు. చూడండి, ఆనాడు ఆర్యభట్టు ధ్యానములో దర్శించి తనకున్నటువంటి ఖగోళ శాస్త్ర పరిజ్ఞానముతో విభిన్న రకాల సైంటిస్టుల యొక్క సమన్వయంతో ఏం చేశాడు? కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. వెంటనే బ్రహ్మగుప్తుడు వచ్చాడు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? భూమి తిరుగుతూ ఉన్నదా? భూమి గుండ్రంగా ఉన్నదా? గ్రీకు సైంటిస్టులు ఏం చెప్పారు? మత గ్రంథాల్లో ఏమున్నది? నువ్వు ఎప్పుడైనా చదివావా అని అతన్ని భయపెట్టారు. అందుకే ఆర్యభట్టు ఆయన యొక్క రచనలోన మరొక సందేశం కనపడుతుంది. కాదు, గ్రహాలు ఇవన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు. ఎందుకన్నాడు అని అంటే అతన్ని భయపెట్టారు, చంపేస్తామన్నారు. నువ్వు అన్ని అసత్య సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నావు అన్నారు. మరి ఇంకా చంపేస్తామన్నప్పుడు ఏం చేస్తారు? మీ కర్మకు మీరు చావండ్రా అని ఆయన అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంతే. కాబట్టి పరిస్థితులకి అనుగుణంగా స్టేట్మెంట్ ఇచ్చాడే కానీ ఆయన సూత్రీకరించి
శ్లోకబద్ధం చేసినటువంటి సత్య విషయము ఏమిటిది అని అంటే, ఇప్పుడు మీకు నేను చెప్పిన విషయాలన్నీ ఆయన శ్లోకబద్ధం చేశాడు. చూశారా? ధ్యానము చెయ్యకుండగా ఎవ్వరు సృష్టి రహస్యాలు దైవ రహస్యాలు కనుగొనలేరు. ఇప్పటిదాకా మీరు చూశారు, పైథాగరస్ అండ్ ఆర్యభట్టు వీళ్ళిద్దరు కూడా ధ్యాన సాధకులు. ఆర్యభట్టు కంటే ఇంకా అడ్వాన్స్డ్ పైథాగరస్ ఒక స్టేట్కి వెళ్ళాడు, ఆర్యభట్టు కంటే ఎక్కువ వెళ్ళాడు ఆయన. ఈ రకంగా ఆర్యభట్టు గొప్ప తపస్సు చేసి ఎన్నో రహస్యాలను లోకానికి అందించాడు. తాను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చాలా సూటిగా చెప్పాడు. చూశారా? చూడండి, కోపర్నికస్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏమని? భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నది, గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుచూ ఉన్నాయి, ఇది సత్యము. అంతేగాని మత గ్రంథాల్లో చెప్పినట్లు సూర్యుడు గ్రహాలు భూమి చుట్టూ తిరగడం లేదు అన్నాడు. ఇక్కడి నుంచే ఒక పెద్ద ఫౌండేషన్ ఏర్పడింది సత్య నిర్ధారణకు. ఎప్పుడైతే కోపర్నికస్ అలా అన్నాడో వెంటనే మత పెద్దలు రివర్స్ అయినారు. అవన్నీ మీరు శ్రవణం చేశారు. తర్వాత కోపర్నికస్ ఇంకొక సీక్రెట్ కూడా చెప్పాడు. సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా గుండ్రంగా తిరుగుతున్నాయి అన్నాడు. చూడండి, కానీ తిరిగేది గుండ్రంగా కాదు, ఎలిప్టికల్గా తిరుగుతూ ఉన్నాయి. అంటే కోడిగుడ్డు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తిరుగుతున్నాయి అని చెప్పినటువంటి ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సైంటిస్ట్ ఎవరు అని అంటే ఆర్యభట్టు. చూసారా? ఇది తెలుగువాడి గొప్పతనం. అంటే గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి, ఎలా తిరుగుతూ ఉన్నాయి అన్నప్పుడు కోపర్నికస్ అన్నాడు గుండ్రంగా తిరుగుతున్నాయి అన్నాడు. కానీ చెప్పింది ఎప్పుడు అని అంటే ఇదిగో 14వ శతాబ్దము కోపర్నికస్ చెప్పింది. పైథాగరస్ ఎప్పుడో చెప్పాడు, అది వేరే విషయం. ఇక ఆర్యభట్టు చెప్పింది ఎప్పుడు అని అంటే 5వ శతాబ్దం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకుంటే 1000 సంవత్సరాల ముందే కోపర్నికస్ కంటే కూడా, గెలీలియో కంటే కూడా, న్యూటన్ కంటే కూడా గ్రహాలు ఎలిప్టికల్గా తిరుగుతున్నాయని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే ఇదిగో ఈ యొక్క ఆర్యభట్టు. అంటే అంత గొప్ప శాస్త్రవేత్త. ఎందుకు ఇవన్నీ ఇలా చెప్పాడు ఇతను అని అంటే నేను చెప్పాను, 2 కారణాలు. ఒకటి ఆయన చేసినటువంటి తపస్సు, రెండవది వేదము. చూడండి, చంద్రుని మీద నీటి ధారలు ఉన్నాయి అని చెప్పాడు ఆర్యభట్టు. ఇవన్నీ ఎవరు నమ్మలేదు. గెలీలియో తన యొక్క టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు ఇవన్నీ నిరూపించబడ్డాయి. ఏమని? నీటి దారలే కాదు, లోయలున్నాయి, పర్వతాలు ఉన్నాయి అని చెప్పాడు గెలీలియో. అంటే 1000 సంవత్సరాల ముందే ఆర్యభట్టు చెప్పాడు. ఏమని? చంద్రుని మీద నీటి ధారలు ఉన్నాయి. మరి ఎలాగనుకున్నాడు అని అంటే ఇవన్నీ వేదంలో ఉన్నాయి. వేదమును అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఎందుకని అంటే వేదములో ఎన్నో రహస్యాలున్నాయి. ఇప్పుడు ఏదైతే ఉద్దండ పండితులు అంటారో వీళ్ళ పాండిత్యం పైసకు పనికిరాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు సంస్కృతం వేరు, ఆనాటి వేదము యొక్క సంస్కృతం వేరు. ఇది సీక్రెట్. చూడండి, వేదములో ఉన్నటువంటి అనేక పదాలు మీరు తీసుకుంటే దేర్ ఈజ్ నో మీనింగ్స్ ఇన్ ద డిక్షనరీ. ఎందుకు అని అంటే వీళ్ళు ఏనాడో వేదాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా వేదమునే పక్కన పెట్టినప్పుడు వేదములోని పదాలు డిక్షనరీలో ఎలా ఉంటాయి? ఉండవు.
ఏవో కొన్ని డిక్షనరీలోన కొన్ని పదాలు మాత్రమే మనకు కనపడతాయి. ఈ రకంగా ఆర్యభట్టు ఎన్నో రహస్యాలను చెప్పడము జరిగింది. మరి ఇటువంటి ఆర్యభట్టు ఇంకా భగవంతుడి గురించి, మనసు గురించి ఎంతో చెప్పవచ్చు, కానీ చెప్పలేకపోయాడు. చూశారా? ఎవరు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాట్లాడతారు. అంతవరకే వాళ్ళ యొక్క స్టామినా, శక్తి, సమర్థత. వాస్తవంగా అయితే ఇంత అనాలసిస్ చేసినటువంటి ఆర్యభట్టు సిద్ధాంతాన్ని సాంస్క్రిట్ శ్లోకాల్లో నిబద్ధం చేసినటువంటి ఆర్యభట్టు అసలకు దేవుడు, మనస్సు, బ్రహ్మానుభూతి, ముక్తి వీటి గురించి చక్కగా మాట్లాడవచ్చు, కానీ ఆయన మాట్లాడలేదు. కొన్ని రహస్యాలు మాత్రము ఆర్యభట్టు చాలా చక్కగా చెప్పడము జరిగింది. చూడండి, ఎప్పుడైతే రాహు, కేతువు ఇవన్నీ లేవు అన్నారో అయిపోయింది. ఇంకా యుద్ధం ప్రకటించారు ఆర్యభట్టు మీద. నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానిస్తున్నావు అన్నారు. చూశారా? సత్యం చెబితే ఈ లోకానికి రుచించదు. ఎందుకని అంటే అన్ని అభూత కల్పనలు, పిట్ట కథలు, అసత్య కథనాలు, రాగద్వేషాలతో నిండినటువంటి బుద్ధితో రచించిన కల్పిత కథలు బాగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడు ఒక వ్యక్తి సత్యం చెబుతాడో వాళ్ళ తలకాయ గర్రని తిరుగుతుంది. అందుకని ఆర్యభట్టు కూడా చాలా ట్రబుల్స్ ఫేస్ చేశాడు. ఉన్న సత్యాన్ని తాను చెప్పడము జరిగింది. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా ఆర్య సిద్ధాంతాన్ని, సూర్య సిద్ధాంతాన్ని, గోళ సిద్ధాంతాన్ని, ఖగోళ శాస్త్ర రహస్యాలను, మ్యాథమెటికల్ ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ను ఆర్యభట్టు కనుగొనడం జరిగింది. 43 సంవత్సరాల కిందట మన సైంటిస్టులు ఒక శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించారు. దాని పేరేంటో తెలుసునా? ఆర్యభట్టు. ఆర్యభట్టును స్మరించి ఆ పేరు పెట్టారు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. మరి ఆర్యభట్టు జీవితంలోన మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఎప్పుడు ఏ రహస్యము ఎవరి ద్వారా చెప్పబడాలో దాన్ని కూడా పరమాత్మ డిసైడ్ చేసే ఉంటాడు. సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు ఒకేసారి బయటకు వచ్చాయా? రాలేదు. చూడండి, ఓవర్కమ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ప్రామాణికంగా సైంటిఫిక్గా నిరూపిస్తూ వచ్చారు. ఆర్యభట్టు కూడా మధ్యలోనే ఎందుకు తాను అటువంటి మాటలు మాట్లాడాడు అని అంటే, హీ ఎస్టాబ్లిష్డ్ ద థీరమ్స్. ఆయన సత్యాన్ని చెప్పాడు, ధ్యానంలో చూశాడు, వేదంలో చదువుకున్నాడు, చెప్పాడు. నువ్వు రాహు, కేతువు లేవని నిరూపించు అని అంటే ఆయనకి ఏం నిరూపిస్తాడు? ఎందుకంటే అది ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ కానటువంటి కాలం. ఎప్పుడో గలీలియో వచ్చి అప్పుడు తాను ప్రామాణికంగా నిరూపించడం జరిగింది. ఈ రకంగా ఆర్యభట్టు ద్వారా మరి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, అన్ని పరమాత్మనే చేయిస్తాడు. చూశారా? 23 సంవత్సరాల వయసులోన ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి బుక్కును రచించాడు అంటే చిన్న విషయం. అది చిన్న విషయం కాదది. ఎందుకని అంటే గ్రీకు సైంటిస్టులు, అరబ్బులు ఎంతోమంది ఈ యొక్క ఆర్యభట్టును ఒక గొప్ప మహనీయుడుగా, సైంటిస్టుగా కాదు, ఒక గొప్ప మహనీయుడుగా వాళ్ళు కొనియాడుతారు. మరి ఇటువంటి శక్తి ఎలా వచ్చింది? రెండింటి వల్ల వచ్చింది. ధ్యానం చేశాడు బాగా, ధ్యానములో ఎన్నో దర్శించాడు. అట్ ద సేమ్ టైం వేదం కూడా పట్టుకున్నాడు. ఈ రకంగా ఆర్యభట్టు ఎన్నో రహస్యాలను లోకానికి అందించడము.
మీరు ఆర్యభట్టు 1 విన్నారు. ఆర్యభట్టు 2 కూడా ఉన్నాడు. ఓ అమ్మ 2 కూడా ఉన్నాడా స్వామి, 1కే తలకాయ తిరిగింది అనుకుంటారేమో. సరే, ఈ 2 గురించి ఎప్పుడైనా చెబుతాను.